హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఇండియా వస్తున్నాను. హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు బ్రదర్స్? మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఎక్కడ ఉండాలంటానా ఆల్రెడీ కొంచెం అర్థమైపోతాన్నట్టు. అది ఇప్పుడు వచ్చేసి ఇండియాలో ఉంటాను. ఎస్, ఐ మీన్ ఇండియా. ఎప్పుడు వచ్చానా అంటే నిన్ననే వచ్చాను. మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది, నిద్ర లేదు సరిగా, ఫేస్ అంత డల్గా ఉండొచ్చు. ప్లీజ్ ఏమనుకోకరి. అండ్ మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్స్. మీ అందరికీ కొంతమంది అడుగుతున్నారు ఇండియాకి ఎప్పుడు వస్తా ఉన్నా, కామెంట్లలో అడుగుతున్నారు. సారీ బ్రదర్స్, చెప్పలేదు, ఎందుకంటే మీ అందరికి సర్ప్రైజ్ ఇచ్చేట్టుంటుందని వచ్చేసాను. ఐ మీన్ నేను ఇండియాకి రావాలని ఇప్పుడు కాదు, 15 నెలల్లోనే అనుకున్నాను. 15 నెలల్లోనే టికెట్ కూడా తీసుకున్నాను. అయినా నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ చెప్పలేదు. ఏం లేదు, సర్ప్రైజ్ మాదిరి ఉంటుంది మీ అందరికీ. ఐ మీన్ ఇండియా బ్రదర్స్. కొంతమంది ఏ ఉన్నాయి అని అడుగుతుంటారు. ఏం పర్వాలేదు బ్రదర్స్, ఇండియాలోనే ఉంటాను. ఇంకా చాలా నెలలు ఇండియాలోనే ఉంటాను. కలుద్దాం, మనం అందరం కలుద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కువైట్ నుంచి ఇండియాకి వచ్చిన వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, కొంతమంది ఫోన్ నెంబర్లో అడగచ్చు. ఇప్పుడు ఇండియాలో వచ్చి ఉన్నాను కదా, కాస్త రొంత ఒక 10 రోజులు పోయినాక నేను ఫ్రీ అయితే, నా పనులు ఉంటాయి కొన్ని, అవన్నీ అయిపోయినాక అందరం కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం. అండ్ ఫోన్లలో మాట్లాడుకుందాం, ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు బ్రదర్స్. ఓకే, ఫస్ట్ మనం కువైట్ నుంచి చెన్నైకి వచ్చిన వీడియో కంటిన్యూ చేద్దాం. బూట్లు ఎలా ఉంటాయి బ్రదర్స్? ఇండియాకి వచ్చేటప్పుడు వేసుకొని వద్దామని చూడరు, వేసాను కానీ నాకేమో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చెప్పులు వేసుకోవాలనిపిస్తుంది, చెప్పులే బెటరు. తీసేస్తాను, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చెప్పులు వేసుకొని వస్తాను. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చి ఉంటాడు, పోతాము ఎయిర్పోర్ట్కి పోతున్నాము. దావులో రాజు అని ఉంటాడు కదా, రాజు నా వీడియోలు చూసేవాళ్ళు తెలిసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వద్దు, లెఫ్ట్ సైడ్ ఇక్కడ లేదు. రైట్ సైడ్ ఒకరోజు కూడా బాగా పార్కింగ్ లేదు. విచిత్ర పార్కింగ్ తర్వాత ఆడ పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ అదొకటి పెట్టున్నాను అటు నుంచి వచ్చి మళ్ళీ పెట్టింటే సరిపోతుంది. ఎట్టనా ఒకటి కదా లగేజ్ డైలాగులలో బ్రదర్స్, ఇది వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి టెర్మినల్ 4 అనేది కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ల వరకే ఇక్కడికి ఉండేది. ఇవన్నీ ఫ్లైట్ల నెంబర్స్ మొత్తం ఏ ఫ్లైట్ ఏ టైంకి అనేటివి ఉంటాయి లిస్టులు. ఇప్పుడు వచ్చేసి మేము బండి పార్కింగ్ పెట్టేసాం. టెర్మినల్ 4 దగ్గర పార్కింగ్ పెట్టేసి మనం ఆ పక్కకు పోవాలా, రోడ్డు దాటుకోవాలన్నమాట. అంటే కింద నుంచి దాటలేము కాబట్టి బండి పార్కింగ్ పెట్టేసి ఈ పక్క నుంచి ఒక బ్రిడ్జి మాదిరి కట్టేసి ఉండరు ఎయిర్పోర్ట్లోకి పోవడానికి. బండ్లు పార్కింగ్ పెట్టుకొని తర్వాత మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కావడానికి బ్రిడ్జి మాదిరి కట్టేసి ఉండరు. ఆ పక్కకు బ్రిడ్జి ఎక్కేసి మనం ఎక్సలేటర్స్ కూడా ఉన్నాయి, పోవచ్చు. అలాంటి బండ్లు కూడా ఉన్నాయి, పోవచ్చు, తీసుకొని పోతారు వాళ్ళే ఎవరన్నా ఎందుకంటే కొంత లెంత్ ఎక్కువ ఉంది దాటాలంటే. ఇంకా వచ్చేసి లోపల పోయినాక బోర్డింగ్ పాస్ అంతా అయిపోయినాక నేను మాట్లాడుతాను, ఎందుకంటే కెమెరా ప్రతి చోట హ్యాండిల్ చేయలేము కదా. బ్రదర్స్, ఇప్పుడే బోర్డింగ్ పాస్ అంతా తీసుకొని నేను లోపలికి వచ్చేసాను. పోలీస్ చెకింగ్ అంతా, స్కానింగ్ అంతా అయిపోయి హ్యాండ్ లగేజ్ బ్యాగ్ అన్నది చాకటెల్లో నేను ఇది తీసుకున్నాను, ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని తీసుకున్నాను కానీ నా లగేజ్ ఎక్కువ అయిపోయింది బ్రదర్స్. లగేజ్ ఎక్కువ అయిపోయింది చూసి సామాన్ వాళ్ళు ఎన్ని చెప్తారో టికెట్ తీసుకునేటప్పుడే అన్నీ వేసుకొని 1 కేజీ ఉన్నా, లేకుంటే వాళ్ళు చెప్పిన బాక్స్ కాకుండా వేరే బాక్స్లో ఎగస్ట్రా వేసా. ఓవర్ వెయిట్కే నన్ను 16 కేడీ అడిగాడు. ఓవర్ వెయిట్ ఉందని ఒక బాక్సు 16 దినాలు అడిగాడు, అంటే ఆల్మోస్ట్ 3500. అందుకే వాళ్ళు ఎన్ని చెప్తారో టికెట్ ఇచ్చేటప్పుడు అన్నీ వేసుకోరు. నేను చాక్లెట్లు షాపింగ్ చేస్తున్నాను, ఎందుకంటే తక్కువ తీసుకున్నాను చాక్లెట్లు. పిల్లలు ఉంటారు కదా ఇండియాలో, ఎవరికన్నా వేయడానికి అట్నే మనం తినడానికి. నాకు ఈ కిండర్ బాగా నచ్చుతాయి, సూపర్గా ఉంటాయి చాక్లెట్లు. ఒకటి తీసుకుంటాను ఇది, ఇంకా వేరే చూస్తాను. చూసి తీసుకొని క్యాషియర్ దగ్గరికి పోయి ఫస్ట్ మనం
బ్రదర్స్ ఈ చేతిలో లగేజ్ పెట్టుకొని కెమెరా హ్యాండిల్ చేయలేకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లో కెమెరాతో వీడియో తీయచ్చు, కొన్ని చోట్ల తీయకూడదని వేసి ఉండరు. మామూలుగా మనం తీయలేము కొన్ని చోట్ల వీడియోలు, ఎందుకంటే పోలీసులు ఉంటారు. ఫస్ట్ మనం చాక్లెట్లు తీసుకున్నాం కదా, బిల్లు ప్లే చేద్దాం. 25 KD ఇస్తే చిల్లర ఇచ్చారు చూసా, 6,000 ఇస్తే డబ్బులు అది ఇచ్చారు నాకు. ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్లో కాస్త ఎక్కువే, మరీ అంత నాకు తెలిసి ఎక్కువ ఏం లేవు, చాలా ఎక్కువ ఏం చాక్లెట్ రేట్ లేవు. మనం బయట కొనడానికి, ఎయిర్పోర్ట్ లోపల కొనడానికి బెటరే, పర్వాలేదు, నాకైతే బెటర్ అనిపించింది. ఇంకా పోతే తీసుకున్నాను ఈ చాక్లెట్లు అయితే తీసుకున్నాను. ఎవరైనా లగేజ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎయిర్పోర్ట్లో కూడా చాక్లెట్లు ఉండే వచ్చి తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే చాక్లెట్లు అన్ని లగేజ్ ఓవర్ వెయిట్ వేసుకునేది వచ్చి ఓవర్ వెయిట్కు 16 దినాలు 10 దినాలు డబ్బులు కడుతుంటారు. ఎందుకు వేస్ట్ కదా. ఎయిర్పోర్ట్ లోపలికి వస్తే ఎయిర్పోర్ట్ లోపల నుంచి మీరు ఎన్నైనా తీసుకొని పోవచ్చు. నాకు వచ్చేసి బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ వచ్చేసి B4 అని రాసి ఉంటాడు. గేట్ నెంబర్ B4. అందరూ పోతున్నారు ఇప్పుడు బస్సు తీసుకొని పోయి ఫ్లైట్ కాడ ఇచ్చి పెడుతుంది. అందరు లైన్లో అందరూ పోనీయరు. నేను లాస్ట్లో పోతాను చూసారా, బస్సు కూడా పెద్దగా అంటే ఉండదు నా వెనకాల జనాలు. ఇంకా ఫస్ట్ బస్సులో పోయి కూర్చున్నాం. ఫ్లైట్ దగ్గరికి బస్సులో తీసుకొని పోతారు. కువైట్ ఎయిర్లైన్స్ వాళ్ళదే ఇది కూడా బస్సు. ఇది ఏంటంటే ఏ ఫ్లైట్ బస్సులు పెట్టేసి ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇండిగో అనుకోండి, ఇండిగో ఆ ఫ్లైట్ బస్సులో పెట్టేసి ఉంటారు. ఇది కువైట్ ఎయిర్లైన్స్ బస్సు, అంటే కువైట్ ఎయిర్లైన్స్కి సంబంధించిన బస్సు అనమాట. వీళ్ళంతా ఇండియాకి వచ్చేవాళ్ళు, మన చెన్నైకి వచ్చేవాళ్ళు ఫ్లైట్లు చూడరు. ఆల్రెడీ కొంతమంది దిగుతారు, ఇదేమో దిగుతా అన్నట్టుంటారు, ల్యాండింగ్ అయినట్టుంది ఫ్లైట్. ఇంకా కొన్ని ల్యాండింగ్ అవుతూ ఉంటాయి, కొన్ని టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఈడ ఒకటి ఉంది, ఇది కూడా టేక్ ఆఫ్ ఏమవుతుంది, ఎందుకంటే జనాలు ఎక్కుతారు. ఆడ ఒకటి కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఉంది, అది నాకు తెలిసి చిన్న ఫ్లైట్ ఉన్నట్టుంది. మేము పోయేది కొంచెం మీరు నెట్లో అయినా చెక్ చేయరు, ఫ్లైట్ నెంబర్ కొట్టి పెద్ద ఫ్లైట్ నేను పోయేది. ఇది ఈ ఫ్లైట్ ఎక్కువ దిగలేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఫ్లైట్లో లోపల పోయి చూపిస్తాను. మనం వచ్చేసి బ్రదర్స్ ఈ కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో, ఎందుకంటే నేను ప్రతిసారి కువైట్ ఎయిర్లైన్స్లో వచ్చాను, వేరే ఫ్లైట్లో రాలేదు. చూడాలి ఈ మాదిరి మనం మూవీస్ కావాల్సింటే మూవీస్ చూసుకోవచ్చు. మన హిందీ మూవీస్ కూడా ఉంటాయి ఇక్కడ, మనం సెలెక్షన్ చేసుకుంటే. అంటే మన తెలుగులో చిక్కర్లేదు, మళ్ళీ తెలుగు మూవీస్ ఏమి ఉండవు, హిందీ ఇంగ్లీష్ సినిమాలు మనం చూడాలనుకుంటే యాక్షన్ సినిమాస్ సెలెక్షన్ చేసుకుంటే వస్తాయన్నమాట. ఓకే, మనకి ఇష్టమైంది హిందీలో. కానీ ఏం చేస్తారు, ఇంకా బోర్ కొడుతుంటుంది ట్రావెల్ వచ్చేసి. టికెట్ మీద అయితే ఫ్లైట్ 6 గంటలకు లేస్తుంది, ఇండియా టైమింగ్ 1:30కు దింపేస్తుంది. కానీ నాకు తెలిసి ఒక అర్ధగంట ముందే ఉంటుంది, ఎందుకంటే కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ముందే తీసుకొని పోయి పెట్టేస్తుంది. నేను ఇంతకుముందు కూడా ట్రావెల్ చేసి ఉన్నాను కదా, నాకు తెలుసు. ఈ సినిమాలు అన్నీ చూడాలి, హిందీ సినిమాలు ఇవి ఉంటాయి కదా. బస్ ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ టేకాఫ్ అయ్యేది చూపిస్తున్నాను మీకు మొబైల్ ఫోన్లో. రన్వే మీదకి వచ్చేసింది టేకాఫ్ కావడానికి. మీరు కింద పక్క రైట్ సైడ్ కింద పక్క ఫ్లైట్ బొమ్మ ఉంది కదా, దాని కింద ఫీట్ అని రాసింది. ఫీట్ 0 అంటే ఇంకా టేకాఫ్ కాలేదు. స్పీడ్ వచ్చేసి 86 పోతుంది ఇప్పుడు. ఇక టేకాఫ్ అవుతుంది కాబట్టి స్పీడ్ పెంచుకుంటూ పోతాం, చూస్తూ ఉండాలి, పెరుగుతూనే ఉంటుంది స్పీడ్ కూడా. చూసారా, 172 కిలోమీటర్ స్పీడ్గా అంటే 102 స్పీడ్లో పోతున్నాడు. ఫీట్ వచ్చేసి ఆల్రెడీ టేకాఫ్ అయినట్టుంది. ఫీట్ అన్ని కాడ చూడరే 450 అని పడింది ఇప్పుడు, అంటే టేకాఫ్ అయింది అనమాట ఇప్పుడు. చూసారా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ టేకాఫ్ అయిపోయింది. 650 ఫీట్లు 750 ఫీట్లు మారుతూనే ఉండదు, అంటే టేకాఫ్ అవుతుంది కదా ఇంకా స్పీడ్గా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం చూడండి. దీంట్లో వచ్చేసి మనకు కనబడుతుంది చూసారా, ఫ్లైట్ బొమ్మ మాదిరి ఉంది మార్కు. 4 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాటినాం కదా, కాస్త 5 కిలోమీటర్స్ ఇప్పుడు. ఈ పక్క చూస్తే అంటే ఫ్లైట్ ఈ పక్కకు లాస్ట్కి వచ్చేందుకు 3782 కిలోమీటర్లు. 3782 కిలోమీటర్లు చూసినారు కదా. అంటే మనం ఇండియాకి రావాలంటే చెన్నై ఎయిర్పోర్ట్కు అంత జర్నీ చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను టేకాఫ్ అయ్యేది చూపిస్తున్నాను చూడండి. టేకాఫ్ అంటే మనకు స్క్రీన్ ఇచ్చింటాడు కదా, మనం కూర్చుండే సీటు
ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ఇచ్చింటాడు. కెమెరాలు ఉంటాయి, ఫ్లైట్ కెమెరాలు. ఆ బయట పక్క ఇట్లా కిటికీలోంచి ఎట్నో సీటు నాకు కిటికీ పక్కనే దొరికింది, అదొకటి బాగుంది. చూడరి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే ఆల్రెడీ ఇప్పుడు ఇంకా రన్వే మీద పోతాను, నేను చూపిస్తున్నాను వీడియో తీసుంటే. అంటే ఇంకా స్పీడ్లో పోయి అయితే చూడరి ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది ఆల్రెడీ. చూసారా స్మూత్గా పైనుంచి వచ్చేసి కువైట్ ఈ మాదిరి ఉంటుంది టేక్ ఆఫ్ అయినాక. నైట్ పూట, నైట్ అంటే నాకు ఫ్లైట్ 6 గంటలకు టేక్ ఆఫ్ అయింది. 6 గంటలకు అంటే చలికాలం కదా, చలికాలం కాబట్టి కొంత మబ్బు అయినట్టుంది అనమాట, లైటింగ్ బిల్ ఇది అవుతుంది. అందుకే చూడాలి సూపర్గా ఉంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. ఇప్పుడు మనం 3D మ్యాప్లో చూద్దాం. స్క్రీన్ మీద మనం సినిమాలు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు కదా. 3D మ్యాప్లో రూట్తో సహా చూపిస్తుంది చూడండి. బ్రదర్స్ ఫ్లైట్ ఇంత దూరం వచ్చాక మనకు ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చి ఉంటారు. ఫుడ్ వచ్చేసి ఇది చికెన్ ఇస్తారు. నేనైతే చికెన్ తీసుకున్నాను. కువైట్ ఎయిర్లైన్స్ వాటర్ అనేది. అండ్ ఇంకా చూద్దాం, ఇంకా ఇచ్చి ఉంటారు చీజ్ అందుకు. నేనైతే చికెన్ తీసుకున్నాను, వేరే వాళ్ళు వేరే ఫుడ్ కూడా తీసుకుంటారు, అంటే మటన్ ఇట్లా. నేను చూస్తున్నాను చాలా వేడిగా ఉంది అన్నం అయితే. అండ్ ఆ పక్కన చూస్తే మీకు చీజ్ కేక్ ఇచ్చేట్టున్నారు కదా, అది చీజ్ కేక్ కానీ. అండ్ తిని టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉందో. నేనైతే తిన్నాను బ్రదర్స్, చూడాలి తినేసాను. చీజ్ కేక్ అయితే నాకు చాలా నచ్చింది. వీళ్ళు కువైట్ ఎయిర్లైన్స్లో ఇచ్చిన ఫుడ్ను చీజ్ కేక్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, తినేసాను కదా. ఇంకా పోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది ఫ్లైట్, మనకు రూట్ మ్యాప్లో చూపిస్తుంది. మీరు పైన చూడండి, ఏమి చూపిస్తున్నాను కదా, అవుట్ సైడ్ టెంపరేచర్ చూడండి, -55°C. అంటే ఫ్లైట్ బయట పక్క, ఇప్పుడు ఫ్లైట్ ఆ లెవెల్లో వస్తుంది కదా పైన, బయట పక్క మైన హైట్లో పోతుంటే -55 ఉంది. ఇంకా జూమ్ చేస్తే మన ఇండియాలోకి వచ్చాక ఎంటర్ అయినాక ఫ్లైట్ ఏ రూట్ వస్తుంది చూడండి. అనంతపురం చూడండి, అనంతపురం. ఈ పక్క లైన్ చూసారా, తిరుపతి పక్క నుంచి పోతుంది పక్కన. కదిరి, తిరుపతి, ప్రొద్దుటూరు, కడప, రాయచోటి. మనకు ఇంటర్నేషనల్ ఎప్పుడు పడుతుందో కానీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ తిరుపతి పడుతుందో లేదో తెలియదు. పడితే మటుకు బాగుంటుంది, మనకు సేవ్ అవుతుంది టైం కాస్త. లేకుంటే చెన్నైకి పోవాలి. చెన్నై నుంచి ఇప్పుడు చూడండి, చెన్నై నుంచి మళ్ళీ మన ఈ కడపకు కానీ లేకపోతే ప్రొద్దుటూరు కానీ అట్లా రావాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా చెన్నైకి వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ దగ్గర ఒక గంటలో, అంటే ఇండియాలో ఎంటర్ అయినాక 1 గంట జర్నీ ఉంది కదా, చూసారా. ఎందుకంటే స్లో తగ్గించుకుంటూ వస్తాడు ఫ్లైట్. స్లో ఇంతకుముందు వచ్చినట్టు ఫాస్ట్ స్పీడ్ మెయింటైన్ చేయడు కాబట్టి స్లో తగ్గించుకుంటూ వస్తాడు కాబట్టి 1 గంట చూపిస్తుంది టైం. నాకు తెలిసి బెన్నే దింపేసేటట్టే ఉంటాడు, ఎందుకంటే పెద్ద గంటని చూపిస్తుంది కానీ టైం బెన్నే దింపేసేటట్టు ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ వచ్చేసింది, ఒక అర్ధగంట ముందే పెట్టేశాడు. 5 గంటలు టైం ఇస్తే దాంట్లో 4.5 గంటలకే ఫ్లైట్ దింపేశాడు. ఇవన్నీ చూసారా స్క్రీన్లు, కుర్జీలు ఈ మాదిరి ఉంటాయి ఫ్లైట్లో. అంటే కొన్ని ఫ్లైట్లలో చిన్నవి ఉండొచ్చు, కొన్ని ఫ్లైట్లలో పెద్దవి ఉండొచ్చు. అండ్ నేను ఇప్పుడు బయటికి పోతున్నాను. బయటికి పోయి మనం ఫస్ట్ కాస్త పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ అనేది వేస్తారు. తర్వాత మనం లగేజ్ కాడికి పోవాలా, లగేజ్ తీసుకోవాలా. మనం ఏదైతే ఇది లగేజ్ చేసి ఉంటాం కదా, అందరివి వస్తున్నాయి కానీ లగేజ్ వచ్చేసి ఇప్పుడు చూడండి చాలామంది వస్తున్నాయి. నా ఈ మటుకు ఇంకా రాలేదు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, నేనైతే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, రాలేదు. మేబీ కాస్త కొంత ముందు వేసింటి ఏంటంటే ఫ్లైట్లో పోయి బ్యాక్ సైడ్ పడతాయి. ఎట్టెట్ను మళ్ళీ కొందరు లేట్ వస్తాయి, కొందరు అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను చెన్నై నుంచి పోయేటప్పుడు 1:30 అవుతుంది టైం, అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, నేను రాజంపేట నుంచి కడప మధ్యలో ఈ కొండ నాకు బాగా నచ్చింది, అందుకు కాస్త వీడియో తీశాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు
తిరిగేదంతా ఇక్కడే కదా మనం, అందుకు పెద్దగా తీయలేదు. ఎందుకంటే మబ్బులో ఏం తీస్తారు. చెన్నై నుంచి ఫ్లైట్ మీకు 1:30 దిగితే నేను బయటికి వచ్చేందుకు 2:30 అయింది. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేందుకు 3 అయింది అనుకోని, అందుకే వీడియో ఏం తీయలేదు. కాస్త నిద్రపోయింది నేను ఇబ్బందిలో. ఇంకా మా విలేజ్ వచ్చేసి ఇది మా విలేజ్. అంతా శనగ వేసి ఉంటారు, వేరు శనగ అంటారు కదా అది. అంతా కొంతమంది పీకేసి ఉంటారు చూడండి, పువ్వులు వేసి ఉంటారు. ఆ మాదిరి వేసి ఉంటే శనగ ఏమో పీకేసి ఉంటారు. శనగకాయలు ఉడకబెట్టుకొని తినాలి బాగా, నాకు ఇష్టం. ఇంకా ఇది చెరుకు వేసి ఉంటారు బ్రదర్స్, చెరుకు కూడా వేసారు. చెరుకు కూడా ఎంచుకుంటా, ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడన్నా. ఇప్పుడు పోయి ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మా ఇల్లు బ్రదర్స్. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. అండ్ ఇది నా బైక్ అండ్ హోండా షైన్